నమస్కారం. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారిని ఉద్దేశించి మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి గారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా చిరంజీవి గారికి క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకోసం అంటే సజ్జల రామకృష్ణారెడ్డి నీ స్థాయి మర్చిపోయి నువ్వు ప్రభుత్వం ముఖ్య సలహాదారు కింద ఉన్నావు. అంటే ఈ రాష్ట్రంలో ప్రజల కట్టిన సత్యం డబ్బులతో నువ్వు జీతం తీసుకుంటూ ఎలక్షన్ కోడ్ని ఉల్లంఘించి నువ్వు మాట్లాడి చిరంజీవి గారిని అడుగు పొందని తోడేలని మరోటని విమర్శించి మాట్లాడటం ఇది నీకు తగదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకోసం అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం 70 మందిని సలహాదారుల కింద పెట్టుకుంది. ఈ 70 మందికి ఇచ్చే జీతాలో ప్రభుత్వం మేమంతా పనులు కట్టిన డబ్బు. ఇది నువ్వు సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారులకు రిజైన్ చేసి వైసీపీ కండ వేసుకుని మాట్లాడినా కూడా ఏ జనమెత్తినా ఈ రాష్ట్రంలో ఉన్న రెడ్డి కులస్తులు అవడం కూడా చిరంజీవి గారి కాలు కూడా పోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకోసం అంటే చిరంజీవి గారు గత సుమారు 30 సంవత్సరాలుగా రాత్రులుగా పగలనగా కష్టపడి ఈరోజు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక గొప్ప సినీ నటుడు. దాంతో పాటు మరి ఈరోజు పద్మభూషణం అవార్డు కూడా ఈ ఇచ్చుకున్న వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది చిరంజీవి గారు. అటువంటి వ్యక్తిని నీ స్థాయి మర్చిపోయి నువ్వు మాట్లాడి ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు. చిరంజీవి గారు ఒక పిలుపునిస్తే నువ్వు కానీ నీ అనుచరులు కానీ కొట్టుకుపోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు చిరంజీవి గారిని మీ కులస్తులు అవమానిస్తూ ఉన్నారు. చాలాసార్లు అవమానించారు. గుర్తుపెట్టుకోండి, ఒకేసారి వడ్డీ పాయిదాలతో చెల్లించి టైం వస్తూ ఉంది. ఈరోజు 70 మంది సలహాదారులు ఉంటే దాంట్లో 20 మంది క్యాబినెట్ ర్యాంకు. మీరు ఏ ప్రజల్లో నెగ్గారండి? ఎక్కడ ప్రజాస్వామ్యం ఉందండి ఈ రాష్ట్రంలోని? వైసీపీ ప్రభుత్వం వచ్చాక 70 మంది ఏ కులం లేదా ఈ రాష్ట్రంలో? ఎస్సీ, బీసీ, మైనార్టీ, కాపు, తెలగ, బలిజ, ఒంటరి, రాజులు, చౌదరీసు, రెడ్లు, వాళ్ళు ఎవరో ఈ సలహాదారులు పనికిరారా? ఒక రెడ్లనే 70 మందిని వేసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఈ రాష్ట్రం అప్పులు పాలు చేసి మీరు జీతాలు తీసుకుంటా ఉన్నారే. ఒక ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ చదివి ప్రజాసేవలు అందిస్తున్న వారికంటే ఎక్కువ జీతాలు ఉన్నాయా మీకు? ఇదేనా ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యం ఉందా అసలు? ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఉందా అసలు అడుగుతున్నాను. ఎప్పుడైనా ఉందా? 70 మంది 80 మంది సలహాదారులు ఏం చేస్తారంటే మీరు నెలకు 2 లక్షల నుంచి 3 లక్షలు ప్రభుత్వం సొమ్ము తీసుకుంటూ కార్లు వాడుకుంటూ మరి బృందాన్ని వాడుకోవడం, ప్రజల సేవ చేయటం లేదు. ఈ రాష్ట్రంలో వనరులు ఎక్కడున్నాయో దోచుకోవడానికి ఈ 70 మందిని కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. ఎమ్మెల్యేకి హక్కు లేదు, ఎంపీకి హక్కు లేదు, మంత్రికి హక్కు లేదు. వీళ్ళందరినీ శాసిస్తూ ఉన్నాడండి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, ఈ విజయసాయి రెడ్డి, చిన్నాన పేరు సుబ్బారెడ్డి. ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసింది పోయి ప్రజాస్వామ్యంలో ఉన్న వనరుల్ని దాచుకుంటూ 13 జిల్లాలని మనిషికి ఒక 5 జిల్లాలు 4 జిల్లాలు అప్పచెప్పి ఈ డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్కి పంపిస్తూ ఉన్నారండి. ఇసుక, కంకర, మట్టి, లిక్కరు ఇవన్నీ కూడా ఈ సలహాదారులు ఎందుకనుకున్నా ప్రజలు పనిచేయడానికి కాదు, జగన్మోహన్ రెడ్డికి డబ్బు పోగొట్టి తాడేపల్లి ప్యాలెస్కి పంపించడానికి. నేను అడుగుతా ఉన్నాను, ఎప్పుడైనా ఏ రాష్ట్రంలో ఇంతమంది సలహాదారులు ఉన్నారా?
ఉంటే ఒకే కులం ఉందా? అవసరమా? ఎమ్మెల్సీలు ఉన్నారా, ఎమ్మెల్యేలు ఉన్నారా, రాజ్యసభ సభ్యులు ఉన్నారా? వీళ్ళంతా కూడా మీరు ఉపయోగించకుండా ఏళ్ళ ప్రత్యేకంగా నీ 151 ఎమ్మెల్యే మీద అదిమాషికి 2 ఎమ్మెల్యేలకి ఒక సలహాదారుని పెట్టారు. 2 ఎమ్మెల్యేలకు ఒక సలహాదారుని పెట్టి దోచుకుంటా దాచుకుంటా యారు మెగాస్టార్ చిరంజీవి గారిని మాట్లాడుతున్నారంటే ఇమీడియట్గా బేసత్తుగా చిరంజీవి గారికి క్షమాపణ చెప్పకపోతే కాపు తెలగ బలిజామంటారు కులాలు తప్పకుండా మీకు బుద్ధి చెప్పి టైం వచ్చింది. కాకినాడ పట్టణమే కాదు, కాకినాడ పార్లమెంటే కాదు, అన్ని జిల్లాల్లోని 13 జిల్లాల్లోని కూడా 175 నియోజకవర్గాల్లోని కూడా మిమ్మల్ని ఎండగట్టేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.